అందరికీ నమస్కారం అండి. శ్రీధర్ ఫార్మ్స్ శ్రీధర్ మాట్లాడుతున్నామండి. ఇవాళ మనం కోల్డ్ సేల్లు పెట్టామండి. మన దగ్గర ఒక 20 పట్టాలు ఉన్నాయండి. అలాగే దాంట్లో భాగంగా పెరుగు క్రాస్ సంబంధించిన చూడండి పసింగల్ రసింగ్ అండి. దీన్ని మనం సేల్లు పెట్టామండి. కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కాల్ చేయండి. అలాగే ఈ డబుల్ బాడీ రిచ్ వాటం కోడి పిల్లలండి. వీటి వయసు వచ్చి 7 నెలల నుంచి 8 నెలల వరకు వయసు ఉందండి. అలాగే మంచి యాక్టివ్ అయిన కోడి పుంజులండి. రెక్కబార్ కోడి పుంజులు, డబుల్ బాడీ రిచ్ వాటం కోడి పిల్లలు. వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి ఆదరించండి. అలాగే మన ఫాలో అవుతున్న వాళ్ళకి అన్ని విధాల అన్ని రకాల కోడి పుంజులు కూడా మనం పెట్టడం జరుగుతుందండి. ఇది వరకు మనం ఎన్నో కోడి పుంజులు సేల్కి ఇచ్చేవాడిని, అలా ట్రాన్స్పోర్ట్ కూడా పంపాము. అవసరమైతే మీరు మా దగ్గరకు వచ్చి పట్టుకెళ్ళినా కూడా ఇబ్బంది ఏమీ లేదండి. మీరు అన్నీ చూసుకుని పట్టుకెళ్ళచ్చు. అలాగే మన ఛానల్ కూడా ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మీకు కావాల్సిన కోడి పుంజులు మా దగ్గరికి వచ్చి అన్ని విధాలా చూసుకుని కొనుక్కొచ్చండి. అలాగే ఈ కోడి పుంజులు అన్నీ కూడా మంచి క్వాలిటీ కోడి పుంజులు అండి. దీంట్లో క్వాలిటీ గురించి అయితే చూడక్కర్లేదు. ఇది పెరుగు అండి, డబుల్ బాడీ చోటం కోడి పిల్ల. అలాగే మనకి ఒక 15-20 పట్టాలు సేల్లో పెట్టడం జరుగుతుందండి. ఈ వీడియోలో మాత్రం 4-5 పట్టాలు మన వీడియోలో పెడుతున్నామండి. ఏంటంటే 15-20 పెడితే లాంగ్ అయిపోతుంది కాబట్టి వీడియో ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఒకటి అలాగే ఒక 4-5 పుంజులు మనం పెడతాం జరుగుతుందండి. చూడండి రసింగ్. ఇది భీమవరం రిచ్ వాటం అండి. మంచి యాక్టివ్ అయిన కోడి పుంజు అండి. ఏ కోడి పుంజు అన్నా సరే నడుం బారు రిచ్ వాటం కంపల్సరీగా ఉంటుందండి. అలాగే యాక్టివ్గా కూడా ఉంటాయండి. అలాగే ఈ కోడి పుంజు కూడా వయసు 7 నుంచి 8 నెలల వయసు ఉంటుందండి. మంచి యాక్టివ్ అయిన కోడి పుంజు అండి. కలర్ పూర్వకంగా కూడా చాలా మంచిది. రసింగ్ అండి, సింగల్ రసింగ్ అండి, బొంగనలుపు ఉన్న రసింగ్. అలాగే మీకు ఎలాంటి కలర్ నేరుగా సాధారణంగా దొరకదు. అలాగే మన ఛానల్ కూడా ఫాలో అవుతూ మీరు ముందు పెట్టిన వీడియోలు కూడా చూడొచ్చండి. ఎలాగంటే మనం పెట్టిన కోడి పుంజులే కాదు, పెట్టలే కాదు, పిల్లలే కాదు, ఎంత క్వాలిటీగా ఉంటాయో అన్నీ కూడా మీరు అప్పుడు చూసి మమ్మల్ని అడగచ్చండి. అలాగే ఇది బొబ్బుల టేకరు. అలాగే ఈ కోడిపుంజు బొబ్బుల టేకర్కి థర్డ్ జనరేషన్ కోడిపుంజుకి కాంపిటీషన్లో వచ్చిందండి. అలాగే దీని పచ్చకాకండి, ప్యూర్ పచ్చకాకండి. దీని వయసు కూడా 7 నెలలు ఉంటుందండి. మంచి యాక్టివ్ అయిన కోడిపుంజునండి. దీంట్లో వీటికి రెక్కలు కూడా రెక్క మీద రెక్క ఎక్కువ ఉంటాయండి. బాగా బారు రెక్కలండి. ఇంటూ మార్క్ లాగా రెక్క మీద రెక్క ఎక్కువ ఉంటాయండి. అలాగే మనం వీడియోలో కూడా చూడవచ్చు. రెక్క చాలా బారుగా ఉంటాయండి. ఈ కోడిపుంజులు కూడా మంచి క్వాలిటీగా ఉంటాయండి. ఈ క్వాలిటీ ప్రకారంగా అయితే ఏం చూడక్కర్లేదు. మనం మంచి క్వాలిటీని మెయింటైన్ చేస్తామండి. అందుకే మన ఛానల్లో ఈ వీడియో చూస్తా మన ఛానల్లో ఏ రకమైన కోడి పుంజులని పుంజులని పెట్టామో చూస్తే మీకు ఒక అర్థమవుద్దండి. అలాగే మనం పెట్టిన వీడియోని లాస్ట్ వరకు మీరు చూస్తూ ఉంటే ఎన్ని రకాల కోడి పుంజులు ఉన్నాయన్నది మీకు అర్థమవుతుందండి. అలాగే రకరకాలుగా మనం కోడి పుంజులు ఉన్నాయండి. అలాగే మన ఛానల్ కూడా ఫాలో అవ్వండి. ఫాలో అవుతుంటే ఎన్నో రకమైన మెడిసిన్స్ కూడా మీకు చెప్పే అవకాశం ఉంటుందండి. అలాగే ఈ సంవత్సరం మన కోడిపుంజులు 10కి 10 విన్నింగ్ ఛాన్స్ అయిందండి. అలాగే ఈ వీడియోలో చూస్తున్న కోడిపుంజు పెరుగు క్రాస్ థర్డ్ జనరేషన్ కోడిపుంజు అండి. కోడి పచ్చకాకి అండి. అలాగే దీని వయసు 6 నెలల వయసు అండి. అలాగే మన దగ్గర క్వాలిటీ అయిన కోడిపుంజులు ఉంటాయండి. అలాగే మన దగ్గర వీటికి సంబంధించిన పచ్చకాకి పిల్లలు, కాకి పిల్లలు సంబంధించిన పెరుగు థర్డ్ జనరేషన్ పిల్లలు, బొబ్బుల టేకర్ పిల్లలు, అలాగే రకరకాల పిల్లలన్నీ కలిపి ఒక 100 పిల్లల దాకా మన సేల్స్లో పెడదాం అనుకున్నామండి.
సేల్లో పెడతామండి. అలాగే ఇది కాకినేమలండి. దీని వయసు కూడా 6 నెలల వయసు అండి. కొద్దిగా కురసండి 20 సైజు వస్తుంది. ఇది హెవీ సైజు రాదండి. అలాగే యాక్టివ్ అయిన కోడిపుంజి అండి. ఇది చూసి కోడిపుంజి ప్రతి ఒక్కటే కూడా రెక్కబారు ఉంటుందండి, రిచ్ వాటర్ ఉంటుంది, మంచి క్వాలిటీ కూడా ఉంటాయండి. ఈ